రవీంద్ర భారతిలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిపిఎం నేతలు. ప్రస్తుతం కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అన్ని చోట్ల కూడా ఎమర్జెన్సీ ఛాయలు సంపూర్ణంగా పోవాలి, ఆ ఎమర్జెన్సీ మళ్ళీ తలెత్తకూడదు అని కోరుకుంటూ ఉద్యమాలు చెలరేగుతున్నాయి. పౌర హక్కుల, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు చాలా బలపడ్డాయి. నాలాంటి వాళ్ళందరం కూడా పౌర హక్కుల ఉద్యమంలో భాగమై మేము అందులో ఎదిగినటువంటి వాళ్ళం. మరొక వైపు ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ జరిగిన ఆందోళనలో ఆ రోజుల్లో చాలా వరకు విద్యార్థులు కూడా కొనసాగించారు. అట్లాంటి ఉద్యమాలతోనే కలిసి ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఇందిరాగాంధీ గారు ఛాన్సలర్గా ఉండే జేఎన్యూకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయటానికి బయలుదేరినాం అందరం. దాదాపు ఒక 300-400 మంది విద్యార్థులం వెళ్ళి, మీరు మళ్ళీ మా జేఎన్యూ ఛాన్సలర్గా ఉండటానికి వీల్లేదు, ఎమర్జెన్సీ విధించి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటానికి మూలకారకులు, విద్యార్థి యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండకూడదని చెప్పి ఆ రాజీనామా కోసం ఒత్తిడి పెట్టి అడిగినటువంటి వాళ్ళం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా రాజీనామా చేశారు. ఆమె టర్మ్ అయిపోయింది, ప్రధానమంత్రి కాదు కాబట్టి వారు కూడా రాజీనామా చేశారు. అది అట్లా ఒక ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఒక ప్రజాస్వామిక విలువల కోసం నిలబడాలనేది ఆ ప్రయాణమే సీతారాం ఏచూరి గారు తన పద్ధతుల్లో తాను సిపిఎంలో అంతర్భాగమై కొనసాగించారు. జేఎన్యూకు ఒక 3 పర్యాయాలు అనుకుంటా అధ్యక్షుడిగా వ్యవహరించి ఎకనామిక్స్లో పిహెచ్డిగా చేరారు. వాస్తవానికి ఆయనకి వామపక్ష భావాలు హైదరాబాదులోనే ప్రారంభమయ్యాయి. అప్పటికే యూనివర్సిటీలో ఒకవైపు జార్జి రెడ్డి లాంటి వాళ్ళు చర్చలు చేస్తుండటం, మరొక వైపు ఏ సంబంధము లేకుండానే జనరల్గా దేశవ్యాప్తంగా ఒక పురోగామి ఆలోచనలు అనేవి బాగా ప్రబలిపోతున్నటువంటి సమయం.